హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు చల్లమిరపకాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. మనకి కారం లేకుండా లేకపోతే బజ్జీ మిరపకాయలాగా కొంచెం చిన్నగా ఉన్నవి అలాగ చూసి మనం పెరుగు మిరపకాయలు వేసుకోవడానికి తెచ్చుకోవాలండి. అవి వాటిని ఎప్పుడు కూడా మనం చల్లమిరపకాయలు వేసుకోవాలనుకున్నవి వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి. దానివల్ల ఏంటంటే ఆ మిరపకాయలు ఒకవేళ కొద్దిగా కారం ఉన్నా కూడా వేడి నీళ్ళల్లో కడగటం వల్ల ఆ కారం అన్నది ఎక్కువగా ఉంటే తగ్గుతుందన్నమాట. అలా వాటిని మనం పుల్లటి మజ్జిగని చిలకరించుకొని ఉప్పు పసుపు వేసి ఈ మిరపకాయలను కూడా అందులో వేసి 3 రోజుల పాటు అలా ఉంచాలి. 3 రోజుల తర్వాత ఎండలో మనం ఈ మిరపకాయలను ఆరబోయాలి. అలాగే ఈ మజ్జిగను కూడా ఏదన్నా కన్నాలున్న ప్లేట్ కానీ బుట్ట కానీ బోర్లిచ్చి అది కూడా ఒక గంటన్నర పాటు ఎండలో పెట్టాలన్నమాట. దానివల్ల ఏంటంటే మజ్జిగ వాసన రాకుండా ఉంటుంది. అలాగా రోజు సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసేసి పొద్దుటిపూట అలాగా ఎండలో పెట్టి అలా మజ్జిగ అయిపోయేంత వరకు కూడా మనం మిరపకాయల్ని ఎండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రగా వెండిన తర్వాత వాటిని మనము వేడి నూనెలో వేయించుకొని గోల్డెన్ కలర్లో వేయించుకున్నట్లయితే ఇలాంటి చల్ల మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ట్రై చేయండి.